తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. తడిసిన ప్రతి గింజను కొనాలని నిర్ణయించింది కేబినెట్. వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసే అవకాశాలపై చర్చించింది. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ఎల్ఎన్టీకి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రులు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును నియమించనున్నట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేసే ఆలోచన ఉందన్నారు మంత్రులు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట మూసివేసిన 6000 పాఠశాలల్ని తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైతు భరోసాపైన నిబంధనలు రూపొందించాల్సి ఉందని, ఆ వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయం, విద్య, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో యాసంగిలో ఇప్పటి వరకు రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని మంత్రులు తెలిపారు. తెలంగాణ ఏర్పడి జూన్ 2కు 10 ఏళ్లు అవుతుంది. ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించి సన్మానించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టగా మంత్రి మండలి ఆమోదించింది. తెలంగాణ ఆశయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు.